క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, గత కొద్ది కాలంగా మనం ఈ కార్యక్రమాల ద్వారా మీ ఇంటికే సువార్తను అందించే బాధ్యతను నా దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈ టీవీ కార్యక్రమాలు ఎంత ఖర్చుతో ఎంతో ప్రయాసతో దీన్ని చేయడానికి నా దేవుడు కృపను అనుగ్రహించాడు. ప్రతి కార్యక్రమం ద్వారా వాటికి అవసరమయ్యే ప్రతి ఆర్థిక కార్యాలు కూడా దేవుడు సంధిస్తూ వస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను నా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మా యొక్క పరిచర్యలో మాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్న సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈ రోజున కూడా ఒక అమూల్యమైన వాక్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండ గ్రంథంలో 4వ అధ్యాయం నందు 10వ వాక్యాన్ని మీకోసం నేను చదువుతాను. దయచేసి గమనించండి. నీవు చేసిన పని ఏమిటి? ఈరోజు వాక్యం ప్రధాన అంశం ఏంటో తెలుసా? నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? ఇక్కడ జరిగిన ఒక సంభవం ఏంటి? ఎవరితో నీవు చేసిన పని ఏమిటని చెప్పారు అని కొన్ని కార్యాలు మనం గ్రహించబోతున్నాం. కాయిన్ అనే వ్యక్తితో దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు ప్రత్యక్షంగా దేవుడు అడిగిన ఒక ప్రశ్న, నీవు చేసిన పని ఏమిటి? సాధారణమైన నరుణ్ణి కాదు, ఆకాశం భూమిని సృష్టించిన దేవుడే ప్రత్యక్షంగా చెబుతున్నాడు. కాయిన్ చూసి నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? జరిగిన సంభవం ఏంటి? ఆదాము హవ్వ ఇద్దరు కూడారు, వారికి పిల్లలు కలిగారు. ఆ వారికి కలిగిన పిల్లల్లో ఇద్దరిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి పేరు హేబేలు, మరి ఒక వ్యక్తి పేరు కాయిన్. హేబేలు గొర్రెల కాపరి, కాయిన్ అనే వ్యక్తి వ్యవసాయకుడు. ఒకరేమో గొర్రెల కాపరి, ఒకరేమో వ్యవసాయకుడు. ఇద్దరు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి స్తుతులు చెల్లించడానికి, దేవునికి మహిమ కలిగిన కార్యాలు చేయడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఇద్దరు దేవునికి కానుకలు అర్పించారు. ఇద్దరు దేవునికి బలి అర్పించారు. ఇద్దరు దేవుని ఆరాధించారు. ఇద్దరు బలి అర్పించారు, ఇద్దరు ఆరాధించారు, ఇద్దరు బయటకు వచ్చారు. కానీ దేవుడు హేబేలు యొక్క కానుకని ఆశీర్వదించాడు, కాయిన్ యొక్క కానుకని తిరస్కరించాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? హేబేలు యొక్క హృదయం వేరు, కాయిన్ యొక్క హృదయం వేరు. ఈరోజు చాలా మంది కానుకలు అర్పిస్తూ ఉన్నాం, ఈరోజు దేవునికి బలి చెల్లిస్తూ ఉన్నాం, ఈరోజు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. కానీ ఎవరి బలి అంగీకరింపబడుతుంది, ఎవరి బలి తిరస్కరించబడుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. ఈరోజు ఈ యొక్క వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది, దేవుడు హేబేలు యొక్క బలిని అంగీకరించాడు, కానీ కాయిన్ యొక్క బలినో తిరస్కరించాడు. దీనికి కారణం ఏంటి? 4వ అధ్యాయంలో 7వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు కాయిన్ చూసి, కాయిను నువ్వెందుకు కోపించుకొని ఉన్నావు? నీ బలిని ఎందుకు అంగీకరించలేదు అనే కదా. ఎందుకు అంగీకరించలేదు? దీని కారణం ఏంటి? 7వ వాక్యంలో చెప్పబడుతుంది, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అంటుంది. అంటే ఏంటి? తమిళ గ్రంథంలో చెప్పబడింది, నీవు మేలు చేసిన ఎడల నీకెందుకయ్యా హెచ్చింపుదల రాదు? నీవు మేలు చేస్తే నీకెందుకు కీడు వస్తుంది? తమిళ గ్రంథంలో తేటగా రాయబడి ఉంది, నీవు మేలు చేస్తే నీకెందుకు కీడొస్తుంది. అంటే ఏంటి అర్థం? బలి అర్పించారు ఇద్దరు, కానీ బలి అర్పించిన ఇద్దరులో మేలు చేసే హృదయం కలిగిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, కీడు చేసే హృదయం కలిగిన వ్యక్తిని దేవుడు తిరస్కరించాడు. ఈ రోజు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా దేవునికి బలులు అర్పిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, సాక్షులుగా ఉంటున్నాం నిజమే. కానీ దేవుని స్తుతించే సమయంలో, ఆరాధించే సమయంలో, కానుకలు అర్పించే సమయంలో మన హృదయం ఈరోజు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. చాలా మంది లంచాలు తీసుకుంటూ ఉంటారు.
అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు. ఆ డబ్బుని దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు. దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? లేదు, దేవుడు అంగీకరించాడు. ఇటువంటి కానుకలు, ఇటువంటి కార్యాలు, ఇటువంటి దశమ భాగాలు దేవుడు తిరస్కరిస్తున్నాడు. ఎవరి కానుకలు దేవుడు అంగీకరిస్తాడు? ఎవరి దశమ భాగమును దేవుడు అంగీకరిస్తాడు? దేవునికి యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తి. అందుకే హేబెలు యొక్క హృదయం ఎరిగిన దేవుడు హేబెలు యొక్క కానుకను ఆశీర్వదించాడు, హేబెలు యొక్క బలిని దీవించాడు. కాయిను యొక్క హృదయం కీడుతో నింపబడింది. కాయిను యొక్క హృదయం భయంకరమైన నరహత్య చేసే విధమైన ఒక హృదయం కలిగిన వ్యక్తి. అందుకే అతని కానుకను తిరస్కరించాడు. క్రైస్తవ సహోదరి సహోదరుడు, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవునికని నువ్వు కానుకలు ఇస్తున్నావు, మంచిదే. దశభాగాలు ఇస్తున్నావు, మంచిదే. దేవుని బాగా ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, మంచిదే. కానీ మన క్రియలను బట్టే దేవుడు అది అంగీకరిస్తాడు. మన క్రియలు చెడ్డవైతే దేవుడు అది తిరస్కరిస్తాడు. మన క్రియలు మంచివైతే దాన్నే దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరుడా, సరే, దేవుడు హేబెలు యొక్క కానుకను అంగీకరించాడు, కాయిను యొక్క కానుకను తిరస్కరించాడు. తద్వారా కాయినుకు హేబెలు పైన ఈర్ష్య, కోపం. హేబెలు యొక్క హృదయం ఎటువంటిదో చూడండి. ఎంత ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉన్న అతనుకు అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని, కాయిను యొక్క హృదయాన్ని గమనించినట్లయితే కోపం, వేదన, ఈర్ష్య. సొంత సహోదరుడే కదా, ఇద్దరు ఒక తల్లిదండ్రులకే పుట్టిన వాళ్ళే, రక్త సంబంధులే, సహోదర సహోదరులే. అయినా కూడా కాయిను యొక్క హృదయంలో ఉన్న ఒక భయంకరమైన ఈర్ష్య, కోపం. నా కానుకను దేవుడు అంగీకరించలేదంటే దానికి కారణం ఇతరే. వాడు మేలైనది చేస్తున్నాడని చెప్పి వాడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఒకరోజు పొలాల్లో వ్యవసాయం చేస్తున్న ఇతడు గొర్రెలు మెప్పుతున్న ఆ యొక్క హేబెలును పిలిచి గొడవకు లాగి అతన్ని చంపేశాడు. సొంత సహోదరుడని చూడకుండా, సొంత రక్త సంబంధిని చూడకుండా, ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టారన్నది కూడా మరిచిపోయి నరహత్య చేశాడు. హత్య చేశాడా? చేసిన వీడు ఏమి తెలియని వ్యక్తిలా, ఏమి చేయని వ్యక్తిలా సంతోషంగా వీడి పాటికి వీడుంటున్నాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై కాయినుతో అడుగుతున్నాడు, కాయిను హేబెలు ఎక్కడని అడిగాడు. హేబెలు ఎక్కడని అడిగాడు. కాయిను అంటున్నాడు, ఆ హేబెలుకు కాపలా కాయడానికి నేనేం కాపరినా? నాకు ఇంకే పనులేముండవా? వాడెక్కడో నాకు తెలియదు అంటున్నాడు. వెంటనే నా దేవుడు చెప్పిన ఒక మాట, నీవు చేసిన పని ఏమిటి? ఈరోజు వాక్యం, నీవు చేసిన పని ఏమిటి? కాయిను, నీ సొంత సహోదరుడైన నీ యొక్క హేబెలును నీవు చంపావా లేదా? రక్తం చిందింపబడి చంపేసి ఏమి చేయని వ్యక్తిలా ధైర్యంగా, సంతోషంగా తిరుగుతున్నావే, నీవు చేసిన పని ఏమిటి? హేబెలు ఎక్కడో నాకు తెలియదంటూ అబద్ధాలు చెబుతున్నావే కాయిను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఎవరితో నేను మాట్లాడుతున్నానని గ్రహించి మాట్లాడుతున్నావు నీవు? కాయిను, నీవు చేసిన పని ఏమిటి? నేనేం చేయలేదయ్యా అంటున్నాడు. హేబెలు యొక్క రక్తం చెబుతూ ఉంది. హేబెలును పొలంలో చంపి అతని రక్తం చిందింపబడిగా కొట్టి చంపేశావు. అతని రక్తం భూమి నుంచి నన్ను పిలుస్తూ ఉంది. అతని రక్తము యొక్క స్వరం ఆకాశంలో ఉన్న నన్ను చూసి పిలుస్తూ ఉంది. ఒక నిరపరాధి యొక్క రక్తం భూమిపై చిందింపబడింది. దానికి కారకుడు నువ్వు కాదా? నీవే చంపేసి నీవే ఏమి చేయని వ్యక్తిగా, ఏమి తెలియని వ్యక్తిగా ఉంటున్నావే కాయిను. ఏమి తెలియని వ్యక్తిగా ఉంటున్నావే కాయిను. ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య దేవుడు చెప్పిన ఒకే ఒక ప్రశ్న, దేవుడు వేసిన ఒకే ఒక ప్రశ్న, కాయిను, నువ్వు చేసిన పని ఏమిటి? ఏం పని చేయలేని వాడై నేనేం చేశాను అంటున్నాడు. ప్రియ సహోదరుడు, ఈ కాయిను యొక్క హృదయాన్ని నేను గమనించినట్లయితే ఎంత కఠినత్వమైన హృదయం.
సొంత రక్త సంబంధి అయిన సొంత వ్యక్తిని చంపేసి ఏమి తెలియని వాడుగా సంతోషంగా ఉన్నాడే. నాకు వానికి ఏ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడే. సరే మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్నిటినీ ఏకరీతిగా చూసే దేవుడు కదా ఆయన. భూమాకాశంలో ఏదేది జరుగుతున్నాయి, ఏ కార్యాలు జరుగుతున్నాయి అన్ని ఆయనకి తెలుసు కదా. ఆ దేవుని దగ్గర అబద్ధం చెప్పడానికి ఈ కాయనికి మనసు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మనం మాట్లాడేది దేవుడితో అనేది మర్చిపోయి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగినప్పుడు ఆ కాయని యొక్క హృదయం ఎంత చెడ్డదో చూడండి. ప్రభువా, నా తమ్ముని నేను చంపేశాను, నాకు క్షమించను అని ఒక మాటను అడిగాడా? అది చెప్పకుండా నేనేం చేశాను, నా తమ్ముడికి నాకు ఏ సంబంధం లేదంటున్నాడు, నా సహోదరుడికి నాకే సంబంధం లేదంటున్నాడు. ఎంత హృదయ కఠినత్వం. ఈరోజు కూడా చాలా క్రైస్తవుల యొక్క జీవితంలో ఇదే అవలంబిస్తూ ఉంది. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఒక పక్క చేసే పాపాలని చేసేసి తర్వాత నేనేం చేశాను అంటారు, నేనేం చేశాను అంటున్నారు. ప్రభు నిన్ను చూసి అడుగుతున్నాడు, నువ్వు చేసిన కార్యం ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? ఏమి తెలియని వ్యక్తిగా మౌనంగా ఉండిపోతారే. సొంత సహోదరిని ఏమారుస్తున్నారు, నీ రక్త సంబంధాన్ని ఏమారుస్తున్నారు, వారికి రావాల్సిన ఆస్తులను కొల్లగొడుతున్నారు. మోసం కాదా? మోసం కాదా? అడ్డదారులు తిరిగి లంచాలు తీసుకుంటుంది మోసం కాదా? అది పాపం కాదా? నువ్వు చేస్తున్న పని ఏమిటి? గవర్నమెంట్ నీకు ఉద్యోగం ఇస్తుంది, మంచి జాబ్ ఇచ్చింది, మంచి శాలరీ ఇస్తుంది, మంచి డబ్బు ఇస్తుంది, చాలు కదా. మరి ఎందుకు లంచాలు తీసుకుంటున్నావు? మరి ఎందుకు లంచాలు తీసుకుంటున్నావు? తీసుకున్నది తీసుకునేసి ఏం చేస్తున్నావు అని అడిగితే నేనేం చేయలేదంటాడు, నేనేం చేయలేదంటావు. నీ బలిని అంగీకరిస్తాడా దేవుడు? నీ కానుకని దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? కయీను, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. కయీను, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఏం చేసినా ప్రభు నన్ను క్షమించేస్తాడులే, ఏం చేసినా ప్రభు నన్ను క్షమించేస్తాడులే అని. వదలడు, ఎవరిని విడవడు. కాయను చూసి అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? హేబేలుని చంపేసి ఏమి తెలియని వ్యక్తిగా తిరుగుతున్నావే కాయను, నువ్వు చేసిన పని ఏమిటి? నీవు చేసిన కార్యమును బట్టి నీకు శాపం వస్తుంది. ఏంటా శాపం? ఏంటా శాపం? ఈ భూమిపై నీవు సేద్యాలు చేస్తావు, కానీ ఈ భూమి నీకు సారమనివ్వదు. నువ్వు కష్టపడతావు, ఆ కష్ట ఫలితాన్ని నువ్వు అనుభవించలేవు. దిగులు, వేదన, దేశ దిబరిగా నువ్వు తిరగబోతున్నావు, దేశ దిబరిగా తిరగబోతూ ఉన్నావు. శాపం నిన్ను వెంటాడుతుంది, నీ సహోదరుడి యొక్క రక్తపు బలి నిన్ను వెంటాడుతుంది. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుని దగ్గర కూడా నువ్వు నిజం చెప్పకుండా ఏ పని చేశావని అడిగితే నేనేం చేయలేదంటున్నావు. చేసిన కార్యాలన్నీ చేసి, చేసిన తప్పులన్నీ చేసి, ఆ తప్పులని మరుగుపరచడానికి మరి ఒక తప్పులు చేస్తున్నావు. తప్పు పైన తప్పు చేసుకుంటూ కూడా ఈరోజు భక్తిపరుడుగా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నావు. ఒక ప్రక్క నీతిమంతుడిగా వేషాలు వేస్తూ ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా దేవుడు, ఎందుకయ్యా దేవుడు హేబేలు యొక్క బలిని అంగీకరించాడు, కాయను యొక్క బలిని ఎందుకయ్యా అంగీకరించలేదు? ఒకటే కారణం, ఒకటే కారణం. హేబేలు యొక్క హృదయం మేలుతో నింపబడింది. ఏ కీడు అతనికి లేదు, ఏ కీడు ఆలోచనలు అతనికి లేదు. కానీ కాయను యొక్క హృదయం కీడుతో నింపబడింది, కీడుతో నింపబడింది. మోసపకరమైన ఆలోచనలు, మోసపకరమైన కార్యాలు. అందుకే అందుకే ప్రభు అడుగుతున్నాడు, ప్రభు చెప్తున్నాడు, కాయను యొక్క బలిని నేను అంగీకరించను, నేను అంగీకరించను. వాడు ఎంత బలి చేసినా నేను అంగీకరించను, వారు ఎన్ని త్యాగాలు చేసినా నేను అంగీకరించను అంటున్నాడు.
హృదయమును బట్టే దేవుడు అంగీకరిస్తాడు. మన కానుకలను మనకు అర్పించే స్తుతులను, మనం అర్పించే దశమ భాగాలను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు అంగీకరించాలంటే మన హృదయం బాగుండాలి. మేలు చేస్తే ఎందుకయ్యా కీడు దొరుకుతుంది? నీలో మేలు లేనప్పుడు ఏ విధంగా నీ బలిని దేవుడు అంగీకరిస్తాడు? నీలో కీడు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు, అయినా క్షమాపణ అడిగాడా? ఈ బుద్ధి లేని కాయిన్లు ఎంతమంది ఈరోజు ప్రపంచంలో ఉన్నారు? బుద్ధి లేని కాయిన్లు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? చేసే తప్పులని చేసేస్తారు, తర్వాత నేనేం చేయలేదంటారు, నాకు దీనికి ఏ సంబంధం లేదంటారు. నా ప్రియ సహోదరుడు, ఎందుకయ్యా దేవుడు మన బలిని అంగీకరించడం లేదు? దేవుని ముందర మనం నిలబడి ఉన్నామన్నది మర్చిపోయి దేవుని అట్లా అబద్ధాలు చెప్తున్నామే. దేవునికే అబద్ధాలు చెప్పడం. కాయిన్ చూడండి, నేనేం చేశానంటున్నాడు. కాయిన్ చూడండి, హైబల్ ఎక్కడో నాకు తెలియదు అంటున్నాడు. కాయిన్ చూడండి, అతనికి నేను కాపలానా అంటున్నాడు. దేవునితో మాట్లాడేటప్పుడు అటువంటి మాటలు వస్తాయి అతనికి? అంత హృదయం కఠినత్వం కలిగిన వ్యక్తి కాయిన్. అందుకే శాపం అతని వెంబడించింది. అందుకే దేవుని యొక్క కోపాగ్ని అతని వెంబడించింది. నీవు చేసిన పని ఏమిటి కాయిను? నీవు చేసిన పని ఏమిటి? దేవుడు అడిగేటప్పుడు నేను అనుకుంటున్నాను, కాయిన్ ఆ క్షణంలో అయినా ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని చెప్పి బ్రతిమాలు అడిగినట్లయితే అతని జీవితంలో మార్పే వచ్చుండేది. అప్పుడు కూడా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడే. ఈరోజు క్రైస్తవులు కూడా అదే విధంగా ఉంటున్నారు, అదే స్థితిలోనే ఉంటున్నారు. కాయిను చనిపోయాడు, కానీ కాయిను యొక్క ఆత్మ ఈరోజు ప్రజల్లో వెంబడిస్తోంది. చేసే పనులన్నీ చేసేస్తారు. సంఘాల్లో భయంకరమైన గొడవలు రావడానికి కారణం ఎవరో తెలుసా? విశ్వాసులు. చేసే కార్యాలన్నీ చేసేస్తారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, ఈ మాటలు మాట్లాడి సంఘంలో విభేదాలు 2-3 బ్యాచ్లుగా విభేదాలు అవుతున్నాయి. సంఘాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. కారణం ఏంటి? అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం. చివరికి మీరేం చేశారు అని అడిగితే నేనేం చేయలేదే అంటారు. నేనేం చేశానంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, చేసిన కార్యాలన్నీ చేసేసి ఇప్పుడు నేనేం చేశానంటున్నారే. తప్పు కదా? తప్పు కాదా చెప్పండి. ప్రియ సహోదరుడా, నేనేం పాపం చేయలేదని అనుకో, నిన్ను నీవే సమర్థించుకుంటున్నావు. నీ హృదయాన్ని పరీక్షించి చూడు. ఎందుకయ్యా నీ బలి సమర్పించే దేవుడు అంగీకరించడం లేదు? దేవుడు నీ ప్రార్థన ఎందుకు అంగీకరించడం లేదు? దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? దేవుడు ఎందుకు నీ క్రియలు అంగీకరించడం లేదు? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు? పరీక్షించి చూడు. నువ్వు చేసిన పని ఏంటి? భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త వ్యభిచారాలు చేయడం. ఎక్కడ భర్త చూసేస్తాడేమని భర్త వెళ్ళిన తర్వాత వ్యభిచారాలు చేయడం కొంతమందికి. భార్యకు తెలియకుండా బయట వెళ్ళి వ్యభిచారం చేసే కొంతమంది మూర్ఖులు. వాళ్ళకేంటి? భర్తకు తెలియకూడదు, భార్యకు తెలియకూడదు. కానీ నువ్వు చేసే క్రియ, నువ్వు చేసే పాపం దేవుడికి తెలుసా తెలియడం లేదా? దేవుడికి తెలుసా తెలియడం లేదా? ఇటువంటి హృదయాన్ని పెట్టుకుని నువ్వు బలులు అర్పిస్తే ఆ బలిని ఏ విధంగా దేవుడు అంగీకరిస్తాడు? దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? చెప్పాలి నువ్వే. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నువ్వే చెప్పాలి ఏ విధంగా నేను ఆశీర్వదిస్తాడు. ఒక పక్క దేవునినే మోసం చేయాలనుకుంటున్నావు, సమీపంలో హైదరాబాద్ పట్టణంకి వెళ్ళాను. అక్కడ జరిగిన ఒక కార్యం చాలా విచిత్రమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక పెద్ద సంఘం ఉంది. ఆ సంఘంలో 40 కానుక పెట్టులు పెడతారట. ప్రతి ఆదివారం 40 కానుక పెట్టులు పెడతారు. వేళ్ల కొద్ది డబ్బులు కానుకలు వేస్తూ ఉంటారు. ఆ కానుకలను తీసి పరిచర్యకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ గతంలో జరిగిన ఒక కార్యాన్ని విన్నాను, ఆశ్చర్యమైపోయింది. క్రైస్తవులండి, సంఘానికి వచ్చిన వాళ్ళేనండి, ఇంకా చెబుతున్నారు ఆ పరిచర్య కూడా చేసే వ్యక్తులే అని చెప్పి. అక్కడున్న కొంతమంది పరిచర్యని వేషం వేసుకుని వచ్చిన కొంతమంది, క్రీస్తు యొక్క బిడ్డలమని చెప్పి క్రీస్తునే మోసం చేసే కొంతమంది. కానుక డబ్బా 40 డబ్బాలు ఉంటే ఒక డబ్బా కనబడలేదట.
వాలంటీర్స్ అంతా చేరి ఆ డబ్బాస్ అన్ని కానుక డబ్బాలు తీసి వెళ్ళి పెట్టి సేకరించి పెట్టేటప్పుడు 39 ఉన్నాయి. ఒక డబ్బా ఎక్కడ పోయింది? చూశారు, ఎక్కడా లేదు. సీసీ కెమెరాస్ అన్ని పెట్టి చూసినప్పుడు ఒక కెమెరాను తీసుకువెళ్ళిపోయినది చూశారు. ఆ డబ్బా ఎక్కడుందని వెతికి చూసినప్పుడు ఆ డబ్బాలో ఉన్న ఆ యొక్క లాక్ ను పగలగొట్టి ఆ డబ్బాలో ఉన్న అంత డబ్బును, వేల కొద్ది డబ్బునన్నీ తీసేసి ఆ డబ్బాను తీసి ఏదో ఒక పనికిరాని స్థలంలో కింద పడేశారు. ఎక్కడ జరుగుతున్నాయి ఘోరాలు? ఎక్కడ జరుగుతున్నాయి నేరాలు? సంఘాల్లో కూడా చేసేస్తున్నారు. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ప్రియ సహోదరుడా, చేసిన పని అంతా చేసేసి ఏం చేశాను నేను అంటారు. ఏం చేశాను నేను అంటారు. సంఘాల్లోనే ఈరోజు కొల్లగొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. బుద్ధులు అట్లా ఉన్నాయి. క్రైస్తవ సహోదరుడా, నీ బుద్ధి మార్చబడాలి, నీ క్రియలు మార్చబడాలి. నీవు చేసే పని ఏమిటి? ఈరోజు నువ్వు చేసే పని ఏమిటి? ఒక పక్క దొంగతనాలు, ఒక పక్క దోపిడీలు చేస్తూ దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. వేళ్ల కొలది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండే దేవుని ఆలయంలో కూడా దొంగలించే దౌర్భాగ్యులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? ప్రియ సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, జవాబు ఇవ్వవా? మాట్లాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు నువ్వు చేస్తున్నావు. భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, సంఘానికి తెలియకుండా ఒకరిని మోసం చేస్తున్నావే. డబ్బు కోసం ఆశపడి ఎక్కడెక్కడ అడ్డదారులు తిరుగుతున్నావే, ఎక్కడెక్కడ లంచాలు తీసుకొని తిరుగుతున్నావే, ఎవరెవరినో మోసం చేస్తూ తిరుగుతున్నావే. క్రైస్తవ సహోదరుడా, నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? ప్రభు నిన్ను ప్రత్యక్షించి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఎందుకయ్యా నీ బలి దేవుడు అంగీకరించడం లేదు? ఎందుకయ్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు? ఎందుకయ్యా నీ క్రియలు దేవుడు ఎదుట చెడ్డవుగా ఉన్నాయి? నువ్వు చేసిన పని ఏంటి? చేసే విధంగా అన్ని చేసేస్తారు. ఎక్కడెక్కడ సాకుపోకులు చెప్పాలో అన్ని చెప్పేస్తారు. అన్ని అయిపోయిన తర్వాత ఏం తెలియని వ్యక్తిగా, భక్తురాలుగా మనం ఉంటాం. ఎన్ని మాటలు మాట్లాడారు, అందరినీ దూషించి మాట్లాడేస్తారు, అన్ని చేస్తారు. చివరికి ఏం తెలియని వ్యక్తిగా భక్తురాలుగా నటిస్తూ ఉంటారు. నీ ఎన్ని యాక్టింగ్లు చేసినా, ఎంతమందిని మోసం చేసినా, నా దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. మర్చిపోకు ప్రియ సహోదరుడా, నా దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అడుగుతున్నాడు. ఒక నిమిషం తలల నుంచి ప్రార్థిస్తామా? పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా, మా ప్రియ సహోదరి సహోదరుల పైన మీరు అడిగే ఒకే ఒక మాట, నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి? హేబెలు యొక్క కానుకను ప్రభు ఆశీర్వదించావు, దీవించావు. కాయిను యొక్క కానుకను తిరస్కరించావు. కారణం, అతని హృదయం చెడ్డదై ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసే ప్రతి వారు వారి హృదయంలో ప్రభువా బాధింపబడిన వారే, ప్రభువా నేను ఒక పాపిని చెప్పి ఒకవేళ ఎవరెవరైతే అడుగుతున్నారో వారందరిపైన మీ కృపను అనుగ్రహించి క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. క్షమాపణ అడుగు సహోదరుడా, క్షమాపణ అడుగు. కాయీనులా నీవు మోసపరచుకోకు. నేనేం చేస్తాను నన్ను అనొక్కు. ప్రభు నిన్ను చూసి అడుగుతున్నాడు, ఏం పని చేస్తావు నువ్వు చేస్తున్న తప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను నిత్య జీవంలో నిన్ను చేరుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. ప్రభు వారిని ఆశీర్వదించి దీవించండి యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఏం పని చేస్తున్నావో గుర్తు చేసుకో. నీ హృదయం ఏ విధంగా ఉందో గుర్తు చేసుకో. జాగ్రత్త సుమి.